ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవన్నపేటలో ఉద్రిక్తత, పోలీసులు రైతులకు మధ్య ఘర్షణ. పంట కొనుగోళ్ల అంశంపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం, రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆవేదన. యాదాద్రి ఆలయంలో సుప్రీం న్యాయమూర్తి కుటుంబ సమేతంగా స్వామివారికి పూజలు. మావోయిస్టుల పేరుతో బెదిరింపులు, ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు నిరసన సెగ, కాన్వాయ్ అడ్డుకున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు. డీటెయిల్స్ చూస్తే హన్మకొండ జిల్లా దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ సభాస్థలి కోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మరోవైపు అధికారుల అండతో గులాబీ గ్యాంగ్ సభాస్థలంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించాలని భావించారు. అయితే రైతులు పెద్ద మొత్తంలో రావడంతో ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరు కాలేదు. సభాస్థలి నుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలతో హసన్ పర్తి సిఐ శ్రీధర్ రావు దురుసుగా ప్రవర్తించారు. భూమి పత్రాలు తీసుకురావాలని, ఈ భూమి మీ జాగీరా అంటూ మాట్లాడడంతో రైతులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. వాళ్ళు ఈ రోజు 500 ఆశపడిపోయిన వాళ్ళు తప్ప నిజంగా భూమి దున్నుకొని బతికే రైతు ఎవ్వడు కూడా సంతకం పెట్టలేదు. వాళ్ళు నువ్వెవరు పెట్టారు? ఉన్న భూములు పోతే నాకు ఎవరు పెట్టరు, పోతే ఖాళీలో దండాలు పెట్టాం. ఈ ఊళ్ళో అసలే అద్దు మీటింగ్, ఈ ఊళ్ళో మీటింగ్ అద్దు. కార్పొరేటర్ అద్దాచారం అసలే నువ్వు అద్దంటుకుంటారు, నువ్వు వద్దాను అని చెప్తారు. వద్దంటే కేసులు పెడతాడ. ఆ కేసు ఎందుకు పెడతాడు? వాళ్ళు ఏమన్నా మనకు 10 రూపాయలు పంపిరా? అది ఇంతకు మనకు బాత్రూమ్ లేవు, ఇంతకు మనకు ఎవరెవరైతే భూములు ఉన్నాయో వాళ్ళు తీసుకురండి. మనకి ఏం తెలుసు? ఎవరికి భూమి ఉన్నా నాకే తెలుస్తుంది. ఫలానా వ్యక్తి అనడానికి నీకు హక్కు లేదు. ఇంకా ఇయ్యబాకులు నీ బ్యాట్లో కూర్చోపండి, నీ బ్యాట్లో కూర్చోరమ్మా. చెప్పాలి ఏడికి పోతున్నా నీకు చెప్పాలి. మరి లేకపోతే నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగితే నువ్వు ఈయనన్నావు అయిపోయి ఇంకేంది కూర్చోపోయి వద్దడానికి నువ్వేవుడు మొత్తానికి ఏరియాలో నీ నీ జాగ్రత్త నీకు హక్కు ఉంటుంది, మొత్తం అందరి మీద ఉండదు. రైతులకు న్యాయం జరగకపోతే అమర నిరాహార దీక్ష చేస్తామని నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ పంట కొనుగోలులో రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ తీరు మారని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని అన్నారు. లక్షల కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో విఫలమైందని అన్నారు. పంట కొనుగోలుపై అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారని, రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
16% మాయిశ్చర్ వరకు అలౌడ్. ఉదాహరణకి సూర్యాపేట్ మనం మార్కెట్లోకి వచ్చేది చూస్తుంటే ప్రతిరోజు 10,000 క్వింటాలు వస్తున్నాయి. కానీ సూర్యాపేట్ మార్కెట్లో ఇప్పుడు యావరేజ్గా 1,550 క్వింటాల కంటే ఎక్కువ కొనడం లేదు. 1,550 కంటే రూపాయల కంటే 1,550 కంటే ఎక్కువ కొనడం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, 1960 1960 రూపాయలు ఎంఎస్పి కనీస మద్దతు ధర. ఈ కనీస మద్దతు ధరపై ఈ ఖరీఫ్లో వచ్చిన వరిని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గింజ కొనాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము ఇంకో 4-5 రోజులు వెయిట్ చూసి వీళ్ళ సమర్థత వీళ్ళ పనితనం ఇంప్రూవ్ కాకుంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్లో రైతుల పక్షాన ఉద్యమ నిరాహార దీక్ష మీద కూర్చోబోతున్నాము. ప్రభుత్వాలు ఉంది ఎందుకండి, ప్రభుత్వాలు ఉంది వ్యవసాయాన్ని ఆదుకోవడానికి, రైతులను ఆదుకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి. మీరేదో లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆంధ్ర కాంట్రాక్ట్లు అప్పచెప్పి ఆ కమిషన్ల కోసమే మీరు ప్రభుత్వం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సూర్యాపేట్ మార్కెట్లోకి వచ్చింది 12,381 క్వింటాల్. ఎందుకు ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేయడం లేదు? ఇంకోటి, ఖరీఫ్ పంట ఎప్పుడు వస్తుందో మీకు తెలియదా? ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్స్ ఎందుకు తెరవలేదు? ఇది చాలా ఆశ్చర్యకరం ఉంది, చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇప్పుడు అకాల వర్షాలు వస్తే రైతులు నాశనం అయిపోతారు. మీరు హార్వెస్టర్లని ఆపుతున్నారు, పోలీసు వాళ్ళు పెట్టి హార్వెస్టర్లని రాకుండా చేస్తున్నారు. మీరు ఐకేపీ సెంటర్స్ తెరవలేదు. మిల్లర్లతో మీరు ఎంఎస్పి మీద కొనే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. అన్ని విధాలుగా వరి పంట కొనుగోలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం. సాధ్యమైనంత తొందరగా యాదాద్రి ఆలయ పనులు పూర్తయ్యాక భక్తులందరికీ ఒకే రకమైన దర్శన భాగ్యం కలగాలని ఆకాంక్షించారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సుభాష్ రెడ్డి. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన పునర్నిర్మాణంలో ఉన్న మెయిన్ టెంపుల్ ను సందర్శించారు. రానున్న రోజుల్లో యాదాద్రి టెంపుల్ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ వచ్చిన ప్రతి వ్యక్తి యాదాద్రి నరసింహుడిని దర్శించకుండా ఉండలేరని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. So to such an extent this temple is developed, it will ensure that is nobody can escape the visit of this temple. Whoever will come to Hyderabad, this will be the greatest temple in this region and in this state, and very happy to visit along with my close relatives Ranjit Reddy, the parliament member, my brother Mahesh, and local MLA Sunita. And we have visited this temple today. We have taken blessings on the eve of our family function. I wish all the best, and this temple should be completed as expeditious as possible.
And I wish every visitor should get ordinary, not only VVIPs, but every visitor should have a comfortable darshan. I wish that. That is my wish for this regional people and everybody, because everywhere VIPs are getting good darshan, but at the same time every citizen should get that, every ordinary person should get that. I wish that. Thank you very much. మా విప్ సునీత మహేందర్ రెడ్డి గారితో జెడ్పీటీసీలు మా పార్టీ అధ్యక్షులు అందరి సమక్షంలో మా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా ఇక్కడ రావడం, ఇది చూడడం నిజంగా ఎప్పుడో అనుకుంటున్నాను యాదాద్రికి రావాలి అని చెప్పి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను 4th క్లాస్ నుండి వచ్చేవాడిని. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ సత్యనారాయణ చెప్పించుకునేవాళ్ళం మా ఫాదర్ మా మదర్ అందరూ. అప్పటికిప్పటికి చూస్తే నిజంగా ఎంతైతే ఇమాజిన్ చేసినా అంతకంటే 100 రెట్లు చాలా గొప్పగా ఉంది. 2000 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్లతో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణలో ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఇంత పెద్ద 100% వరల్డ్ క్లాస్ అంటే ప్రతిదీ ఎంత సూక్ష్మంగా ప్లాన్ చేశారంటే ఆలవార్ల నుండి అంటే ఎంట్రన్స్ల వరకు తిరుమలకి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో యాదాద్రికి వస్తే కూడా అంత ఈక్వల్ సంతోషం అయ్యేటట్టు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇక్కడ రావాలి, దర్శనం చేసుకోవాలి. ఒక మన రాష్ట్రం నుండి కాకుండా యావత్ దేశం నుండి యావత్ ప్రపంచం నుండి వచ్చి చూసి అబ్బురపడతారని చెప్పి డెఫినెట్గా అనుకుంటున్నాను. జస్టిస్ సుభాష్ రెడ్డి బాబు గారు చెప్పినట్టు 100% ప్రతి ఒక్కరికి మంచి దర్శనం, సర్వదర్శనమైన పౌరులు మంచి దర్శనం చేయించాలని స్థానిక ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాను. నిజంగా ఇదైతే 100% వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఫర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ బికమింగ్ ఏ రియాలిటీ. బంగారు తెలంగాణలో డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యాదాద్రి. దీన్ని కూడా ఒక మంచి గుడి చేయాలని చెప్పి అనగానే ఇమీడియట్గా నేను కూడా నా వంతుకు 1 కిలో బంగారం ప్రకటించిన. నా ఫ్రెండ్స్ తోటి కూడా రెగ్యులర్ ప్రకటిస్తూనే ఉన్నాం. అనుకున్న టార్గెట్ మాత్రం డెఫినెట్ ఈజీగా రీచ్ అవుతాం. ఎందుకంటే తెలంగాణ ఇంత పెద్ద గుడి రావడం అందరూ సంతోషంగా ఉంది. ఎవరిని అడిగినా ఇమీడియట్గా డెఫినెట్ డొనేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరికంటే ఇంపార్టెంట్ కేసీఆర్ గారు నిజంగా ఈ ఆలోచన రావడం మన తెలంగాణ వాసులందరికీ ఎన్నో జన్మలు చేసుకున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసులు స్పెషల్ ఆపరేషన్లో 4 మాజీ మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరిని పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన 4 గతంలో సిపిఐ జనశక్తి మావోయిస్టు పార్టీలో పనిచేశారు. వీరిలో పిట్ల శ్రీనివాస్ సొంతంగా ఆయుధాలు తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ మార్గం ఎంచుకున్నారని, మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ ఈ గ్యాంగ్ డబ్బులు వసూలు చేస్తోందని సిపి మహేష్ భగవత్ తెలిపారు. నిందితులపై మరణాయుధాల చట్టంతో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో 14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. एमपी साहब का लो फोटो। धन्यवाद धन्यवाद. విచ్చేసిన మన నాయకులు టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కారాడ బ్రహ్మానంద్ గారికి, శాంతాపూర్ సర్పంచ్ మరియు సర్పంచ్ ఫోరంల అధ్యక్షులు తిరుమల గౌడ్ గారికి, ఎంపీటీసీ జ్ఞాను కేంద్ర గారికి, తహసీల్దార్ గారికి, మరి మనం 14 సంవత్సరాలు కొట్లాడి ఉద్యమించి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక మంది, అనేక కులాల వారు, అనేక జాతుల వారు, అనేక మతాల వారు ఈ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. మరి వారి ఆలోచన ఏమిటంటే తెలంగాణ ఎందుకు కోరుకున్నాం? మన అభివృద్ధి కోసమే కోరుకున్నాం.
చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ప్రజలు ఇక్కడ ఉంటాం. కానీ మన వెనుకబడ్డ ప్రాంతం మా అంటే మన బతుకు కూలీ నాలి మీద ఆధారపడి, చిన్న చిత్క వ్యవసాయం మీద ఆధారపడి, చిన్న చిత్క వ్యాపారం మీద ఆధారపడిన మన కుటుంబాలు కష్టపడి బతకాలి, కష్టపడి జీవించాలి. కష్టపడితే కానీ మరి ఎవరికి అన్నం దొరికే పరిస్థితి లేదు. అటువంటి ప్రాంతం మనది. ఈరోజు తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చారని, ఈటెల రాజేందర్ ఓటమికి ప్రయత్నించారని అగంతకులు ఫోన్లు చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. తన ఫోన్ నెంబర్ను ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియాలలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 2 రోజుల నుంచి 1000కి పైగా ఫోన్లు వచ్చాయని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. హోంమంత్రి డీజీపీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు. గత 2 రోజులుగా ఫోన్ల చొప్పున సోషల్ మీడియాలో ఒకరు ఫేస్బుక్లో పెట్టారు నా ఫోన్ నెంబర్. దాని వెనక ఏ రాజకీయ శక్తి ఉందో తెలియదు. అయితే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి బీసీ బంద్ పెట్టిస్తానని కృష్ణయ్య గారు ప్రకటించారు. కాబట్టి మీరు బీసీ బంద్ ఎప్పుడు పెట్టిస్తారో అడుగుండి అని అట్లా ఫేస్బుక్లో పెట్టి విస్తృతమైన ప్రచారం చేశారు. అదేవిధంగా దీని వెనుక ఇంకా కొన్ని రాజకీయ శక్తులు కూడా ఆర్గనైజ్ చేసి ప్లానర్గా మాట్లాడిపిస్తున్నారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా రోజు 800 నుంచి 1000 ఫోన్లు వచ్చినాయి గత 2-3 రోజులుగా. ఈ రోజు వస్తున్నాయి. దీన్ని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏంటిదంటే గత హుజూరాబాద్ ఎన్నికల లోపల బీసీ సంక్షేమ సంఘం నాయకులంతా మన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు ఇచ్చారు అని అనేక అంశాలతో పాటు, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఎందుకు కొట్లాడతారు, మీరు సుప్రీంకోర్టులో కేసు వేసారు, జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం కేసు వేశారు, అది విత్డ్రా చేసుకోవాలి అని, మీరు బీసీల గురించి పోరాడొద్దు అంటూ రకరకాలుగా ఫోన్ల ద్వారా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు. ఆ ఫేస్బుక్లో ఫోన్ నెంబర్ పెట్టి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి లేదా ఆ వ్యక్తులు ఎవరు, దాని నిగూఢ శక్తులు ఎవరు, వాటన్నింటి మీద విచారణ జరిపి వెలికి తీసుకురావాలని ఈరోజు మన హోంశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేసి చర్చ జరపడం జరిగింది. అంటే డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా మేము ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ ఇస్తాం. మాది రాజకీయ పార్టీ గారు బీసీ సంక్షేమ సంఘం. ఎవరు బీసీల అభివృద్ధికి పాటుపడతారు, ఎవరు బీసీల ఎక్కువ మేలు చేస్తారో దాన్ని పెడతాం. ఈ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి కొందరు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి కొందరు, అర్థం చేయలేకుండా ఆలోచన లేకుండా కొందరు, మీరు రోజు ఉద్యమాలు చేస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని, బీసీల గురుకులాలు పెట్టాలి, అవి పెట్టాలి, బీసీ బంధు పథకం పెట్టాలని ధర్నాలు చేస్తారు. మళ్ళీ మీరు ఈ బీసీ బంధు పథకం పెట్టానా అని చెప్పగానే ముఖ్యమంత్రి ప్రకటించారు. బీసీ బంధు పథకం పెడతానని చెప్పి నేను కాదు, మేము బీసీ బంధు పథకం పెట్టాలని 3 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశాం. ఇందిరా పార్క్ దగ్గర 5-6 వేల మందితో ధర్నా చేశాం. అదే రోజు ముఖ్యమంత్రి గారు నేను బీసీ బంధుతో పాటు అన్ని కులాలను కూడా కాన్సెప్ట్ మీద ఎజెండాతో విజనరీగా పోరాటం చేస్తున్నాం. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తున్నాం. అక్కడ కూడా కొన్ని విజయాలు సాధించాం. విజయమే లక్ష్యంగా మా పోరాటం ఉంటుంది కదప్ప రాజకీయ లక్ష్యాలతో ఉండాలి. మొన్నటికి మేమేం చేసినాం, బీసీ బంధు పెట్టకపోతే టీఆర్ఎస్కు ఓట్లేయమని నేను పిలిపించాను, ధర్నా పెట్టాను. అదే రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదేవిధంగా అసెంబ్లీలో కులగణన గురించి తీర్మానం చేయాలన్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి మేము అన్న డిమాండ్ ఒప్పుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వన్నా లేదా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు చేత కాదు. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చేసి బీసీలకు మేలు చేస్తుంటే ఓర్వలేరు. ఇదేనా మీ వైఖరి? బీసీలకు మేలు చేసేటప్పుడు మేము తప్పనిసరి హర్షం వ్యక్తం చేస్తాము, మద్దతు ప్రకటిస్తాము. మీరు కూడా పోటీ పడి కేంద్ర ప్రభుత్వాల మీద కానీ
మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ మేము ఏదైతే స్కీములు పెట్టించినామో అవన్నీ పెట్టేయాలి. పోటీ పడి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి, ఎంపీల ద్వారా, పార్టీల ద్వారా. ఆ విధంగా కాకుండా ఒక నాయకుని మీద మీరు దుష్ప్రచారం చేసి ఆయన మీద మీరు హరాస్మెంట్ చేస్తాంటే మేము ఒట్టేయలేము హరాస్మెంట్ చేయడానికే. ఇప్పుడిప్పుడు కొన్ని పార్టీలు డెవలప్ కావచ్చు, కానీ మేము 47 ఏళ్ల నాడే మిలిటెంట్ ఉద్యమాలు చేసి రాష్ట్ర బంధువులు జరిపాం. మండల్ కమిషన్ అప్పుడు 86లో అనేక సందర్భాల్లో నేను పోరాటం చేసిన ఫలితాలు అనుభవించే వాళ్ళు ఊరికి 100 నుంచి 500 మంది ఉంటారు. కాబట్టి ఏదో అలా తప్పగా చేసే ప్రోగ్రాం కాదు. అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి విద్యను ఆలోచించాలి. నేను రాజకీయ నాయకుని గాను, ఒక సంఘంకు నాయకునిగా బీసీలకి ఏది చేస్తే మేలు జరుగుతుందో దాని మీద నేను పోరాటం చేస్తా. మేలు చేసినప్పుడు హర్షం వ్యక్తం చేస్తా. దీన్ని పాజిటివ్ అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని కృష్ణయ్య గారు ఇట్లా అట్లా అని చెప్పి అనేక అర్థాలు తీసుకుంటా దీన్ని తప్పుదో వట్టియొద్దు. దీని మీద ఎవరైతే ఈ ఫోన్లు చేస్తున్నారో వాళ్ళందరికీ తప్పనిసరి ఎంక్వైరీ జరిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ పోస్టింగ్ పెట్టిన వాళ్ళ మీద కూడా దాన్ని ఎన్నుకున్నటువంటి శక్తులు రాజకీయ పార్టీలు ఉన్నాయా, నాయకులు ఉన్నారా, వాటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందుకే హోమ్ మినిస్టర్ గారు హామీ ఇచ్చాడు. తప్పనిసరి మేము దీని మీద సమగ్రమైన లోతైన అధ్యయనం జరిపించి విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మా హోంశాఖ మంత్రి హామీ ఇచ్చాడు. కాబట్టి నేను కూడా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మీ పనులు చేయండి, ప్రజల గురించి పోరాడండి. మేము ఎన్నికలప్పుడు పోరాడాం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నిరసనల సెగ తగిలింది. సుల్తానాబాద్ మండలంలో PSCS ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కొదురుపాక గ్రామంలో రోడ్డుపై అడ్డగించి ఘెరావ్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా నిలువరించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని, చేతగాని ఎమ్మెల్యేల వల్ల నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని, రోడ్లు బాగోలేవని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ధర్నా చేసి ఆపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 8 సంవత్సరాలు గడిచినా మా ఊరు బతుకు మాత్రం ఏ విధంగా కూడా మారలేదు. మరి కూతగుస్తే వినబడే దూరంలో పెద్దపల్లికి మా ఊరు ఉంది. మా ఊరు నుంచి వెళ్ళి పెద్దపల్లికి పోవాలంటే 3 కిలోమీటర్ల మధ్యలో నిమ్మనిపల్లి వరకు పోవడానికే సుమారుగా వర్షాకాలం అయితే 2 గంటల సమయం పట్టే పరిస్థితి ఉన్నది. మరి దవాఖానలకు నిత్యం ప్రతి చిన్న అవసరానికి మేము ప్రతి అవసరానికి పెద్దపల్లికి పోవడం జరుగుతుంది. మరి మా ప్రాణాలు అక్కడికి పోరాక మా ప్రాణాలకు గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితుల్లో మా గ్రామం కొదురుపాక ఉంది. వెంటనే అధికారులు, ఎమ్మెల్యే గారు స్పందించి ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి మేము దాని గురించి ఇలా ధర్నా చేయడం జరిగింది. ఇది మా యొక్క డిమాండ్. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం. ఇదే ముఖంగా మేము ఇంకో నెల 2 నెలలు చూసి ఊరి సమక్షంలో కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రకంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సచివాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా PCC వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అభివర్ణించారు. రాజధాని తరలింపుపై ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖకు రాజధాని తరలిస్తే రాయలసీమ ప్రజలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక రాజధాని మాత్రమే ఉందన్న విషయాన్ని తులసిరెడ్డి గుర్తు చేశారు. ఇకనైనా రాజధాని తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు జరుగుతున్న మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ ఉంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఇది కాంగ్రెస్ విధానం, నినాదం. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్క రాజధాని మాత్రమే ఉంది. మనకంటే 3 అంతలు పెద్దదైనటువంటి ఉత్తరప్రదేశ్ కూడా ఒకే రాజధాని ఉంది. రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం. కాబట్టి ఉత్తరప్రదేశ్ కూడా
ఒకే రాష్ట్ర సచివాలయం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతిని 6.5 సంవత్సరాలుగా అక్కడి నుండే పరిపాలన సాగుతూ ఉంది. అమరావతి నుండే ఇది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. ఇప్పటికే 9,500 కోట్ల రూపాయలు అక్కడ ప్రజాధనం ఖర్చు చేయడం జరిగింది. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర సచివాలయం భవనం 100% పూర్తయింది. అసెంబ్లీ భవనం పూర్తయింది. మిగతా భవనాలు 50% నుండి 80% పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయాన్ని అంటే రాజధాని అమరావతి నుండి విశాఖకు మార్చాలనుకోవడం ఇది ఏమాత్రమూ సహేతుకమైన చర్య కాదు. ఇది ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. విశాఖ నగరాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక రాజధానిగా, టూరిస్టు రాజధానిగా, సినిమా రాజధానిగా, ఐటీ రాజధానిగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తే ముఖ్యంగా నష్టపోయేది రాయలసీమ వాసులు. రాయలసీమ వాళ్ళకు ఇప్పటికే అమరావతి చేరుకోవాలంటే 6-7 గంటల టైం పడుతుంది. విశాఖపట్నానికి మారిస్తే ఇంకొక 6-7 గంటలు పడుతుంది. కాబట్టి ఎక్కువ నష్టపోయేది రాజధానిని అమరావతి నుండి విశాఖకు మారిస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రజలే. కాబట్టి ఇప్పటికైనా మహాపాదయాత్ర నేపథ్యంలోనైనా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో అతి పురాతనమైన శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయ గోపుర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డప్పు చప్పులతో పండితుల మంత్రాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి దాతలుగా గ్రామానికి చెందిన దుగ్గినాల సదానందం, రేణుక, శ్రీకాంత్, ప్రవళిక సుమారు 30,000 ఆలయ కమిటీకి అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి వంశధరరావు, ఆలయ చైర్మన్ రవీందర్, వైస్ చైర్మన్ తిరుపతిరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బ్రాహ్మణే ఉదయం బ్రాహ్మణే అజాయంతాం దేవాయగ్రేద్వైద్వం సేవం బ్రాహ్మణే నక్షత్రాణి రూపం అశ్వినో యాత్తం ఇష్టం మనిష్యాణ అవం మనిష్యాణ సర్వం మనిష్యాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవన్నపేటలో ఉద్రిక్తత, పోలీసులు రైతులకు మధ్య ఘర్షణ. పంట కొనుగోళ్ల అంశంపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం, రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆవేదన. యాదాద్రి ఆలయంలో సుప్రీం న్యాయమూర్తి కుటుంబ సమేతంగా స్వామివారికి పూజలు. మావోయిస్టుల పేరుతో బెదిరింపులు, ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు నిరసన సెగ, కాన్వాయ్ అడ్డుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.